ఒక్కళ్ళు కూడా నోరి పడగలేకపోయాం. అయ్యా ఏంటది పాదుకల మీద సారేంటండి ఇది అని అడిగాం. పాదుకలు ఎక్కిన తర్వాత ఈ పాదుకలు మొట్టమొదటిసారి పిఠాపురం అయిన తర్వాత గాణగాపురం తీసుకెళ్తే ఒక మహానుభావుడు యోగి పాదుకలు చూసి ఇవి దత్తస్వామి యజ్ఞోపవీత పాదుకలు అని చెప్పారు. అవి ఎక్కడ కూడా మన దత్తస్వామి పాదుకలు యజ్ఞోపవీత పాదుకలే మనకి ఎక్కడా దొరకదు. ఇక్కడ ఒక్క చోట మన స్వామి ఇచ్చారు. మన దగ్గర 2 పాదాల మీద వచ్చింది మనకి, అది ఒక పాదం మీద కూడా కాదు. ఆ విధంగా మనల్ని అనుగ్రహించడానికి అక్కడ వరకు కదలివనం మనకి గిరినార్ అనుకున్న ప్రకారం గిరినార్ సెల్ వచ్చింది, పాదుకలు చేయించారు. ఒక 40 మంది టీం కలిసి జూన్ 15వ తారీఖున కదలివన యాత్ర ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం. ఆల్రెడీ 4 months బ్యాక్. 10వ తారీఖు సాయంత్రం ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా మేము అలా ఫిక్స్ చేసుకున్నాం. శ్రీశైలం పాతాళగంగ నుంచి ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు భక్తులందరూ, కానీ ఇప్పుడు ఆ రూట్ బ్యాన్ చేశారు. మేము తెలంగాణ నుంచి ట్రై చేస్తాం. తెలంగాణ శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో అమరాబాద్ అని ఒక ఏరియా వస్తుంది. అక్కడ ఫారెస్ట్ జోన్ వస్తుంది. అక్కడ నుంచి డిపార్ట్మెంట్ పర్మిషన్తో వాళ్ళ వెహికల్ ప్రొవైడ్ చేస్తే మనం ఆ వెహికల్లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చెంచులోడ ద్వారా ఒక 5 kilometers నడిచి వెళ్ళి ఆ దర్శనం చేసుకుని మళ్ళీ మనం వస్తాం. దాని ద్వారా ట్రై చేయడానికి ఒక ఆర్గనైజర్ పెట్టుకున్నాం. ఒక 40 మంది కలిసి తలా ఒక 2,000 రూపాయలు ఒక 80,000 సమర్పించినాం. జూన్ 15 ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం. 10వ తారీఖు సాయంత్రం ఫోన్ కాల్ వచ్చింది, కదలివన యాత్ర అయిపోయిందని. ఆశ్చర్యం, ఏంటి కదలివన యాత్ర ఎందుకు అయిపోయిందంటే ఎవడైతే మన దగ్గర డబ్బులు తీసుకున్నాడో వాడు మనకి హ్యాండ్ ఇచ్చేసాడు. ఆ పర్సన్ అన్నోన్ పర్సన్ వెళ్ళిపోయాడని. మిగతా 39 మంది బాగానే ఉన్నారు. వెళ్తే లేపలేదు, దర్శనం లేదని. ఎవరికైతే సందేశం వచ్చి పాదుకలు వాడికి కష్టాలు మొదలు. ఇప్పుడు ఈ పాదుకలు ఏం చేయాలి? ఇవి చిన్న చిన్న పాదుకలు కాదు. ఈ చిన్న శివలింగం లాంటి చిన్న పాదుకలు అయితే కనుక మన ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాం. అగ్ని కన్నా శక్తివంతమైన పాదుకలు ఇవి. అందులో స్వామి ఇచ్చింది ఇంట్లో పెట్టి పూజ చేసుకోమని ఎవరా కదలివనం తీసుకెళ్ళమని చెప్పి ఇచ్చారు స్వామి. ఇప్పుడు ఈ పాదుకలు ఏం చేయాలి? ఎవరికైతే సందేశం వచ్చిందో ఆ మహానుభావుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి ఆరతితో కన్నీళ్ళతో ప్రార్థన చేశారు. ఏం చేయమంటారు ఈ పాదుకలు? ఇప్పుడు మేమేం తపన పడాలి? మేమేం చేయాలి? ఇప్పుడు కదలివనం ఒకళ్ళతో అయ్యేది కాదు, ఒక పర్సన్ వెళ్ళి వచ్చేది కాదు. మరి ఏం చేయమంటారు? అప్పుడు స్వామి ఇచ్చిన సందేశం ఏంటంటే భక్తులను అనుగ్రహించక నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎవరైతే ఆర్తితో తపనతో ఉన్నారో దత్తస్వామి నామంలో స్మరణ మాత్ర సంతుష్టాయ అని ఒక నామం వస్తుంది. అంటే స్మరిస్తే చాలు వాళ్ళ దగ్గరికి ఆయన పరిగెత్తుకొస్తారు. ఒక దత్తాత్రేయ స్వామి తత్వంలోనే కనిపిస్తుంది మనకు. అందుకే భక్తులను అనుగ్రహించడానికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, దత్తక్షేత్రాలు వెళ్తాను. వాళ్ళందరి చేత పూజలు అందుకొని భక్తుల చేత ఎక్కడైతే గిరినారు వెళ్ళాలని తపన పడుతున్నారో, కదలివనం వెళ్ళలేదని తపన పడుతున్న భక్తులు వాళ్ళ చేత అభిషేకాలు అందుకొని పూజలు అందుకొని అప్పుడు కదలివనం వెళ్తామని స్వామి సందేశం ఇచ్చారు. నిజంగా ఆ రోజున కనుక స్వామి యాత్ర ఆపుకోకపోతే ఇవాళ మనం ఎవరో ఈ పాదుకలు దర్శనం చేసుకోవడానికి ఉండేది కాదు. చింతన శ్రీ గురుదేవ దత్త. ఆ విధంగా పాదుకలు నామస్మరణ కూడా గాణగాపురంలో చేయించుకున్నారు. అనుగ్రహ పాదుకలు మనల్ని అనుగ్రహించటానికి. మనం అందరం 50+ వయసు ఉన్న వాళ్ళు, 60+ వయసు ఉన్న వాళ్ళు గిరినారు వెళ్ళలేము. తర్వాత అంతా ఓపుకొని మనం యూత్లో ఉన్నా కూడా కదలివన ప్రతిష్ఠ అయితే మనం వెళ్ళలేము. కాబట్టి మన కోసం ఆయన యాత్ర ఆపుకొని మనల్ని అనుగ్రహించటానికి అన్ని దత్తక్షేత్రాలు వెళుతూ పిఠాపురం ఇప్పటికీ 5 సార్లు వెళ్ళాయి, గాణగాపురం 5 సార్లు వెళ్ళాయి. మళ్ళీ ఈ నెలలో కూడా గాణగాపురం వెళ్తాయి. అట్లా తర్వాత మహూర్గఢ్ దత్తాత్రేయ స్వామి నిద్రాస్థానం. ఇప్పటికి కూడా స్టిల్ దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు నిద్ర చేస్తారు అక్కడ. దానికి అక్కడ పంతులు గారిని మహంత్ అంటారు. వాళ్ళని కనుక కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇండివిజువల్గా చెప్తారనమాట. ఒక ప్రత్యేకమైన ఒక గది ఉంటుంది. ఆ గదిలో దత్తాత్రేయ స్వామికి రోజు బెడ్షీట్ ఒకటి అరేంజ్ చేసి ఒక గ్లాస్తో పాలు పెడతారు. పొద్దున్నే చేసినప్పటికీ ఆ బెడ్షీట్ మొత్తం నలిగిపోయింది, పాలు సగమే ఉంటాయి. ఇప్పటికి కూడా దత్తాత్రేయ అక్కడ స్టిల్ రోజు నిద్ర చేస్తారు. అక్కడికి వెళ్ళి పాదుకలు నిద్ర చేసి వచ్చారు. అరుణాచలం లేటెస్ట్గా ఒక 2 months బ్యాక్ అరుణాచలంలో పిఠాపురం గోపాల్ బాబా ట్రస్ట్ వాళ్ళు అక్కడ అభిషేకాలు చేస్తున్నారంటే శివలింగం పెట్టుకొని 5 రోజులు కంటిన్యూషన్ డే అండ్ నైట్ అభిషేకాలు అందుకొని రుద్ర హోమం కూడా అందుకొని వచ్చాయి ఈ పాదుకలు. అలా దత్తక్షేత్ర కరంజ నృసింహస్వామి వారి జన్మస్థానం కరంజ. వీటితో పాటు మహాత్ముల సమాధులు హైదరాబాద్ నాంపల్లి బాబా గారి సమాధి, విజయవాడ దగ్గర వెంకటపాలెం పోలేస్వామి వారు ఉన్నారు, వారి సమాధి వద్దకు చీరాల స్వామి వారు ఉన్నారు, గోలగమూడి వెంకటేశ్వర స్వామి వారు. అలా దత్తక్షేత్రాలు వెళుతూ భక్తులను అనుగ్రహించడానికి మా ప్రయత్నం అయితే మొన్న లాస్ట్ కార్తీక పౌర్ణమి కూడా చాలా ట్రై చేసాం. పర్మిషన్ చేతికి వచ్చేసింది, లెటర్ మా చేతికి ఫ్యాక్స్ వస్తున్న టైంలో లాస్ట్ మూమెంట్లో అయిపోయింది. అప్పుడు బాధపడ్డాం, ఎందుకు స్వామి ఎంత చేస్తే కరెక్ట్గా నోటిదా తీసుకెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్ళట్లేదంటే ఇవాళ ఇక్కడ భక్తులందరూ ఆర్తితో తపనతో ఉన్నారని స్వామికి తెలుసు. మనందరి కోసం స్వామి నిన్న మధ్యాహ్నం 11 గంటల వరకు ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వాలి మాకు ఇక్కడ అనపర్తిది. అప్పటికప్పుడు స్వామి అనుగ్రహించి ఆశ్చర్యకరమైన విషయం, ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవ్వరు నాకు టచ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. కేవలం వాట్సాప్లో ఒక ఈ ఔదుంబర వృక్షం చూసి ఒక్క ఫోన్ కాల్ కొడితే స్వామిదే వల్ల
మనల్ని అనుగ్రహించడానికి ఆయనంతా ఆయన ఎత్తుకొని వచ్చారు. ప్రతి క్షేత్రంలో ఆహ్వానిస్తారు స్వామిని. ఆహ్వానం లేకుండా స్వామి పాదుకలు ఎక్కడికి తీసుకెళ్ళరు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ భక్తుల తపన ఏంటో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అనుగ్రహించడానికి అందులో దత్త దీక్షా పరులే కానీ దత్త భక్తులే కానీ మనల్ని అందరినీ అనుగ్రహించడానికి 24 hours ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి అందరి చేత అభిషేకాలు అందుకున్నారు అనమాట. లేటెస్ట్గా ఒక 15 రోజుల కింద విశాఖపట్నంలో మాకు తెలిసిన దత్త భక్తులు అయ్యా ఒకసారి పాదుకలు ఇస్తే మేము కూడా మా ఇంట్లో ప్రశాంతంగా అభిషేకం చేసుకున్నాం, నిద్ర చేయించుకుంటాం స్వామిది అన్నారు. అమ్మ పాదుకలు జాగ్రత్త, అగ్నికన్నా శక్తివంతమైన పాదుకలు జాగ్రత్త అని చెప్పి పాదుకలు వాళ్ళకి అందజేస్తాం. ప్రశాంతంగా సాయంత్రం అభిషేకం చేసుకున్నారు, రాత్రి పూజ మందిలో పెట్టి పడుకున్నారు. అర్ధరాత్రి 12:30 అయితే పాదుకల దగ్గర విపరీతమైన రకరకాల శబ్దాలు వినపడ్డాయి వాళ్ళకి. లేచి చూసేటప్పటికి ఒక జ్యోతి పాదుకల వద్ద వెలిగింది. 2 నిమిషాలు టప 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 వెలుగుతూ కనపడింది వాళ్ళకి. ఆ పాదుకల దగ్గర జ్యోతి వెలిగింది. తర్వాత 3 జ్యోతులు వచ్చాయి పాదుకల్లో నుంచి. ఆ ఫొటోస్ కూడా నాకు పంపించారు. అంత అద్భుతమైన శక్తివంతమైన పాదుకలు. కాబట్టి అందరూ కూడా లైన్లో వచ్చి చూసుకోకుండా హడావిడి పడకుండా ఎవరి మనసులో ఉన్న కోరిక స్వామికి చెప్పుకోండి. ఆ స్వామి వల్ల మనల్ని అందరినీ తప్పక రక్షిస్తారు. అవధూత చింతన శ్రీ గురుదే